అవని కోసం అని చెప్పేసి అక్షయ్ అయితే వంటింట్లో కాఫీ పెడుతూ ఉంటాడు కదా. ఇక అదే టైంలో వేడి పాలు ఉన్న గిన్నె అయితే పట్టుకుంటాడనమాట. ఇంకా చేయి కాలేసరికి అవని అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్షయ్ చేతిని చన్నీళ్ళు అయితే పెడతాదనమాట. అన్నీ తెలుసు అని చెప్పారు, ఇలా చేతులు కాల్చుకున్నారు ఏంటండి? అయినా ఇలా చేతులు కాలితే వెంటనే చన్నీళ్ళలో పెట్టాలని మీకు తెలీదా? అప్పుడు బొబ్బలు రాకుండా ఉంటాయని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక అవన్నీ చూపించే కేరింగ్కి అక్షయ్ అయితే ఫిదా అయిపోతాడు. కానీ పైకి మాత్రం గరుసుగా, అసలు నువ్వు ఇక్కడి వరకు రావడం వల్ల ఇదంతా జరిగింది, నీకు కాఫీ కదా కావాల్సింది, వెళ్ళి హాల్లో కూర్చో తీసుకొస్తా అని చెప్పేసి అంటాడనమాట. సరే, ఆ మొక్కేదో నవ్వుతూ చెప్పొచ్చుగా, ఎందుకు అంత కోపం అని చెప్పేసి అవని అయితే హాల్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇంతలో కాఫీ కప్పు సాసరు పట్టుకుని అక్షయ్ అయితే వస్తాడు. ఇదేంటి ఒకటే కాఫీ తెచ్చారు, మరి మీకు లేదా అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. అంటే పాలు పొంగిపోయాయి కదా, ఒక్క కాఫీనే అయిందని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అయ్యో ఏం పర్లేదు, పాల ప్యాకెట్ షేర్ చేసుకున్నట్లే కాఫీ కూడా షేర్ చేసుకుందాం, ఇలా ఇవ్వండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. పర్లేదు నాకు వద్దు, నువ్వు తాగు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అంటే ఎదుటి వాళ్ళకి లేకుండా అన్నీ నాకే కావాలనే దానిలో కనిపిస్తున్నానా అని చెప్పేసి అంటదనమాట. నేను అలా అనలేదుగా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక కాఫీ కొంచెం సాసర్లో పోసుకొని అవని అయితే తాగుతూ ఉంటుందన్నమాట. కప్పు కాఫీ ఏమో అక్షయ్కి అయితే ఇస్తుంది. ఇక ఆ ఇద్దరు అలా కాఫీ తాగుతూ ఉండగానే అవని అయితే కాఫీ షేర్ చేసుకున్నట్టే కష్టాలు సుఖాలు బాధలు అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటదనమాట. నాకేం అలా అనిపించట్లేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. కొంతమంది పైకి చెప్పరు కానీ లోపలే దాచుకుంటారులే అని చెప్పేసి ఇక అక్షయ్ వైపు అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక లోపల కొడుకు కోడలు కాఫీ తాగుతూ ఉంటే ఇంటి బయట రాజేంద్ర ప్రసాద్ అయితే కాపలా ఉంటాడనమాట. కింతలో పార్వతి భానుమతి అయితే వస్తారు. ఏంటత్తయ్య మీ కొడుకు మన ఇంటి ముందు కాపలా కాస్తున్నారని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుందనమాట భానుమతిని. నాకేం పని లేకుండా మీ ఇంటి ముందు నిల్చోలేదులే, లోపల జరగకూడదే జరుగుతుంది, అందుకే ఇక్కడ కాపలా కాస్తున్నా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి పార్వతి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. నా కోడలు తన భర్తతో కలిసి లోపల కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు. ఇక ఆ మాటతో పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాంటిదేం జరగదు, నా కొడుకు నిప్పు అని చెప్పేసి అంటదనమాట. సరే అయితే పోయి నువ్వే అసహ్యం చూడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇక లోపలికి వచ్చే సమయానికి అక్షయ్ అవనికి హాయిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్తూ కనిపిస్తారనమాట. ఇక ఆ సీన్ చూసి పార్వతికి అయితే దిమ్మ తిరిగిపోతుందనమాట. ఇద్దరిని కాసేపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక తల్లిని చూడగానే అక్షయ్ అయితే కంగారు పడి లేచి నిల్చుంటాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. కాఫీ తాగడానికి వచ్చే అత్తయ్య మీ అబ్బాయి పిలిచారని చెప్పేసి ఇక అక్షయ్ని అయితే ఇరికిస్తుంది అనమాట. వామ్మో నేను పిలవలేదమ్మా, తనే వచ్చిందని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు. సర్లే కానీ నేను డబ్బులు తీసుకురాలేదు, ఇంటికి వెళ్ళాక ఈ కాఫీ బిల్లు కడతా సరేనా, అయినా పాల ప్యాకెట్కి నేనే డబ్బులు ఇచ్చా కదా, కాఫీకి ఇవ్వక్కర్లేదుగా, చెల్లుకు చెల్లు అని చెప్పేసి కావని అయితే వెళ్ళిపోతుంది. ఈ కావని వెళ్ళగానే అక్షయ్ వంగ కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట పార్వతి. అమ్మా నేనేం పిలవలేదమ్మా నిజం అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నువ్వు ఊరుకోరా, పిలవకుండా ఎందుకు వస్తుంది, అయినా మీ తాతయ్య కూడా ఇంతేలే, అప్పట్లో మేము సంతలో ఒకే గోలీ సోడా ఇద్దరం తాగేవాళ్ళం, మీరిప్పుడు కాఫీ తాగారు అంతే తేడా, నీకన్నీ మీ తాత బుద్ధులే వచ్చాయని చెప్పేసి అంటదనమాట. నువ్వు ఊరుకోనానమ్మా, ప్రతి దానికి తాతయ్యతో పోలుస్తావు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక తర్వాత సీన్లో రాత్రి తిన్న తన్నులకి ఒళ్ళంతా పులిసిపోయిందని చెప్పేసి పల్లవి శ్రేయ అయితే ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇలానే వదిలేస్తే కష్టం, ఇప్పుడే అడుగుదాం పద అని చెప్పేసి కమల్ శ్రీకర్ దగ్గరికి అయితే వెళ్తారు. అసలు రాత్రి మీరు ఏం చేశారో మీకు తెలుసా, కనీసం తెల్లారితే అయినా సారీ చెప్తారేమోనని అనుకున్నా, కానీ అది కూడా లేదని చెప్పేసి శ్రేయకర్తో అంటదనమాట. అవునా ఏం జరిగింది రాత్రి అని చెప్పేసి కమల్ శ్రీకర్ అయితే అడుగుతాడు. ఏం జరిగిందా, తాగేసి మమ్మల్ని చితగా బాధేశారు గుర్తులేదా అని చెప్పేసి పల్లవి అయితే అంటది. తాగిన వరకు గుర్తుంది, తర్వాత ఏం జరిగింది గుర్తులేదే అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. అయినా మేము తాగితే ఇక్కడ ఆపడానికి ఎవరున్నారు, రోజు అదే పనే చేస్తాం, మిమ్మల్ని అలానే బాగుతాం అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. అంటే మమ్మల్ని రోజు కొడతారా అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుందనమాట. మరి కొడితే తప్ప మీరు మాట వినే రకం కాదుగా, అయినా మేము గేమ్ ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేశారని చెప్పేసి ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు పై గదులకు అయితే వెళ్ళిపోతారనమాట. ఇక పల్లవి అయితే నాకు దెబ్బలు తినే ఓపిక లేదు, ఈరోజు కూడా కొట్టాడంటే నా పరిస్థితి ఏంటో అని చెప్పేసి శ్రేయ కూడా అంటది. అవును అత్తయ్య ఇంట్లో ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు, మన పైన చెయ్యి ఎత్తకుండా చూసేదని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది. ఇక వీళ్ళ మాటల్ని పైనుంచి కమల్ శ్రీకర్ అయితే విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక తర్వాత సీన్లో అక్షయ్ అయితే ఏదో ఫైల్ చూసుకుంటూ ఉండగానే ఇంటికి అయితే అమ్మలక్కలు అయితే వస్తారనమాట. మేము పక్క వీధిలో ఉంటాం, శుభకార్యానికి వెళ్ళడానికి వచ్చాం, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతారనమాట. ఇంతలో పార్వతి భానుమతి అయితే వస్తారు.
ఈరోజు సాయంత్రం మా కోడలికి శ్రీమంతం చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి, మేము పక్క వీధిలోనే ఉంటాం, నా పేరు యశోద అని చెప్పేసి అందులో ఒక ఆవిడైతే చెప్తుందనమాట. చాలా సంతోషం అండి, మేము ఎవరో తెలియకపోయినా మమ్మల్ని పిలుస్తున్నారు, నా పేరు పార్వతి, వీడు నా పెద్ద కొడుకు, ఈవిడ మా అత్తయ్య అని చెప్పేసి పార్వతి అయితే పరిచయం చేస్తుందన్నమాట. ఓహో మీరేనా పార్వతి అంటే అని చెప్పేసి యశోద అని ఆవిడేసి సాగదీస్తుంది అనమాట. ఏంటండి అలా అంటున్నారని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడు. అసలు మీరే పార్వతి అని తెలిస్తే మీ ఇంటికి వచ్చి ఉండేవాళ్ళం కాదు అని చెప్పేసి ఇక ఆడవాళ్ళంతా వెళ్ళిపోతారనమాట. ఇక వాళ్ళైతే ఎదురింటికి అయితే వెళ్తారు. ఏమ్మా స్వరాజ్యం లేదా అని చెప్పేసి అడుగుతారు. లేదండి మా పిన్ని బయటికి వెళ్ళారని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఈరోజు మా కోడలు శ్రీమంతం, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి పిలుస్తారనమాట. సరేనండి అని చెప్పేసి అవని చెప్తూ ఉండగా ఇక పార్వతి భానుమతి ఇంటి బయట అయితే నిల్చుంటారనమాట. శ్రీమంతం కదా, పెద్ద ముత్తైదుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది కదా, ఆ ఎదురింటి వాళ్ళని కూడా పిలవండి అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. ఇక యశోద అని ఆవిడే, ఆ ఎదురింటి వాళ్ళ గురించి మీకు తెలీదా, మీ వీధిలో అంతా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి యశోద అయితే అంటదనమాట. ఏంటండి ఏమంటున్నారు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న పార్వతి చాలా స్వార్థపరురాలట, తన సొంత కొడుకుని పెద్ద ఇంట్లో ఉంచి తన సవతి కొడుకుతో ఇక్కడ ఉంటుందంట. అంటే అర్థం ఏంటి, తన సొంత కొడుకులు ఎలాంటి కష్టాలు పడకూడదు, పెంపుడు కొడుకు ఏమైనా పర్లేదనే కదా. అలానే తన పెద్ద కొడల్ని ఇంటి నుంచి గెంటేసిందంట. అదే సొంత కొడుకు పెళ్ళాం అయితే గెంటేస్తుందా, ఎంత స్వార్థం కదా. స్వార్థం మాత్రమే కాదు, ఆవిడ పెద్ద గయాలి గంపంట, మంచిది కాదట అని చెప్పేసి యశోద అనగానే ఇక ఆ మాటలు విని అవని, ప్రణతి, రాజేంద్ర ప్రసాద్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాటలు విని పార్వతి అయితే చాలా బాధపడిపోతుంది అనమాట. అయితే ఇక పార్వతిని అన్ని మాటలు అనేసరికి అవని అయితే ఆపుతారా ఇక, అయినా ఎవరింట్లో సమస్యలు ఉండవు, ఏ మీ ఇంట్లో ఎప్పుడు అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారా, అయినా శుభకార్యానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ విషయం గురించే మాట్లాడండి, పక్క వాళ్ళ విషయాలు మీకెందుకు, ఇంకోసారి ఇలాంటి కబుర్లు చెప్పారంటే మర్యాదగా ఉండదని చెప్పేసి అవని అయితే కోపడుతుంది అనమాట. ఇదేంటమ్మా అని చెప్పేసి ఇక ఆడవాళ్ళంతా మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అయితే పార్వతి మాత్రం బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఆవిడ మాటలు విని. ఇక పార్వతి అలా ఏడవటం చూసి అవని, రాజేంద్ర ప్రసాద్, ప్రణతికి అయితే బాగా బాధపడిపోతారు అనమాట. ఇక కన్నీళ్ళు ఆపుకోలేక పార్వతి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. మా అమ్మకి నాపైన నీపైన కోపం ఉంది, కానీ అమ్మ అంత చెడ్డది కాదు వదిన, చాలా మంచిది అని చెప్పేసి ప్రణతి కూడా బాధపడుతూ ఉంటుంది అనమాట. అవును అని చెప్పేసి అవని కూడా అంటది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా పార్వతి పరిస్థితిని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక పార్వతిని ఓదార్చడానికి భానుమతి కూడా లోపలికి వెళ్తుంది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే పల్లవి, శ్రేయాలు అయితే పార్వతి ఇంటికైతే వచ్చి, అత్తయ్య మీ కొడుకులు ఇద్దరు బాగా తాగి మమ్మల్ని రోజు కొడుతున్నారు, మీకు మేమంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా, మీ కొడుకులు పాడవకూడదని మీకు ఏమాత్రం ఉన్నా మీరు ఇప్పటికిప్పుడే బట్టలు సర్దుకొని మన ఇంటికి వచ్చేయండి అత్తయ్య అని చెప్పేసి ఇద్దరు అయితే పిలుస్తారు. మరి పార్వతి వెళ్తుందా లేకుంటే అక్షయ్ వాళ్ళు మొత్తాన్ని తీసుకుని వెళ్తుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.